ఈరోజు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నిరుద్యోగులు కోర్టు మెట్టులు ఎక్కితే, ఎందుకంటే ప్రభుత్వం న్యాయం చేస్తలేదు కాబట్టి, ఆ రోజు హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం అపాయింట్మెంట్లు ఇస్తలేదు కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి సుప్రీంకోర్టు ఆ తలుపులు తడుతూ ఉంటే మీరు కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నిరుద్యోగులను ఓడిస్తూ ఉన్నారు ప్రతి కేసులో. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఇది మీరు చేస్తున్నటువంటి మోసం కాదా అని నేను అడుగుతా ఉన్నా. జియో 46 విషయంలో ఆ రోజు మీరేం చెప్పింది, ఈరోజు మీరేం చేస్తున్నారు? బీసీ కులగణన గురించి మాట్లాడతారు వీళ్ళు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు, లెక్చర్లు దంచుతారు అసెంబ్లీలలో. మరి జియో 29 విషయంలో సామాజిక న్యాయానికి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారని నేను అడుగుతున్నా. జియో 29 తీసుకొచ్చి ఈరోజు ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ బీసీలు పోటీ పడకుండా చేసి వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళని సర్వనాశనం చేస్తున్నది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. మరి అలాంటప్పుడు జియో 29 మీరు ఎట్లా సమర్థిస్తారు? జియో 55ని ఎందుకు కొట్టేస్తారు? జియో 29 వల్ల ఈరోజు జాబులు కోల్పోతున్నటువంటి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. సర్వేయింగ్ ఈజ్ ఎ టెక్నికల్ జాబ్. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ఉద్యోగం అది. విఆర్ఓ తీసుకొచ్చి నువ్వు వాడు పాయింట్ పెట్టమంటే ఆయన పెడతాడు. ఆయనకి ఏం తెలుస్తుంది? విఆర్ఓ పని విఆర్ఓ చేయాలి, సర్వేయర్ పని సర్వేయర్ చేయాలి. కానీ ఏం చేస్తున్నారు? ఈరోజు డిప్యూటీ సర్వేయర్ పోస్టులో విఆర్ఓని తీసుకొచ్చి పెడతారట. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అవి మేమే ఇచ్చినాం ఇప్పుడు ఉద్యోగాలు. ఈ రాష్ట్రంలో 12,000 మంది విఆర్ఓలు కావాలి. దమ్ముంటే 12,000 మంది విఆర్ఓలకు నువ్వు నోటిఫికేషన్ ఇయ్యి. పాత విఆర్ఓలు ఆల్రెడీ వేరే వేరే డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయిన లేదా? ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ విఆర్ఓ పొజిషన్లో పెడితే ఏ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళని తీసుకొచ్చినా కూడా మళ్ళీ ఆ డిపార్ట్మెంట్లో అయితే ఖాళీ ఏర్పడుతుంది కదా. మరి దాని నోటిఫికేషన్ సంగతి ఏంది? ఆ ఖాళీలు ఏర్పడినప్పుడు అక్కడ నువ్వు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేది. ఇప్పుడు విఆర్ఓలకే నువ్వు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. ఈ 12,000 విఆర్ఓ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సర్వేయర్ పోస్టులలో బీటెక్ సివిల్ చదివినటువంటి వాళ్ళని కానీ, సివిల్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళని కానీ, డ్రాఫ్ట్మెన్ చేసినటువంటి వాళ్ళని కానీ వాళ్ళతోని దీన్ని భర్తీ చేయాలి కానీ విఆర్ఓలతో ఎట్టి పరిస్థితుల్లో భర్తీ చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. ఇక నిన్న మొన్న మీకు తెలుసు విద్యుత్ సౌదా దగ్గర ఏఈగా రిక్రూట్ కావాల్సినటువంటి వాళ్ళు ధర్నా చేసిన మొన్న. వాళ్ళ ఫలితాలు వచ్చినాయి, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇక రేపో ఎల్లుండో నియామక పత్రం ఇస్తామని చెప్పి ఇప్పుడు 100 రోజుల నుంచి వాళ్ళకి నియామక పత్రం ఇవ్వలే. నిన్న మొన్న మేము మాట్లాడితే ఇప్పుడు మళ్ళా 6వ తారీఖు వాళ్ళని పిలుస్తానట. అంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈరోజు ప్రభుత్వానికి సోయి లేదు. అది నిరుద్యోగుల పక్షానైనా, రైతుల పక్షానైనా, కార్మికుల పక్షానైనా, మహిళల పక్షానైనా, విద్యార్థుల పక్షానైనా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈరోజు ప్రభుత్వానికి సోయి రావడం లేదు.